భద్రాచలం ఆటో జేఏసీ సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్ పాత మార్కెట్ సెంటర్లో గల మన్యం వీరుల విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు సాదనపల్లి సతీష్, మునిగేల శివప్రశాంతులు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఐటీడీఏ పరిధిలో మాత్రమే అధికారికంగా జరుపుతున్నారని, ఆదివాసీలందరికీ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివాసీ సంస్కృతిని, ఆదివాసీ చట్టాలను కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు శంకరన్న, శ్రీనివాస్, సురేష్, పాషా, సిపిఐ నాయకులు కొక్కిరేణి అశోక్ కుమార్, యేసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రపంచ ఆదివాసుల దినోత్సవంగా ప్రకటించినటువంటి ప్రభుత్వాలు ఏవైతున్నాయో ఈరోజు భారతదేశంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసీ దినోత్సవంగా ఆగస్టు 9వ తారీఖు ప్రకటించారు. సంతోషకరం. అయినప్పటికీ ఈ ఒక్కరోజు మాత్రమే ఐటీడీఓ పరిధిలో మాత్రమే ఈరోజు ఆదివాసీ దినోత్సవం మాత్రమే జరుగుతుంది. మండల కేంద్రాలలో ఎంపీడీఓలు, ఎంఆర్ఓలు సంబంధించిన దాంట్లో ఇన్సెట్ తీసుకొని ఖచ్చితంగా మండల కేంద్రాలలో అధికారికంగా ప్రకటించాల్సినంత అవసరం ఉంది ఆదివాసీ దినోత్సవాన్ని. ఈ ఆదివాసీ దినోత్సవంగా ఒక్కరోజు పండుగ చేసుకొని మాత్రమే వదిలేస్తా ఉన్నారు. ఈ రోజు ఏజెన్సీలో ఆదివాసీలకు సంబంధించినటువంటి పడుతున్నటువంటి బాధల మీద ఏ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ భారతదేశ ప్రభుత్వం కానీ పట్టించుకోని పరిస్థితి. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివాసీకి సంబంధించినటువంటి ఏజెన్సీ మొత్తంలో కూడా ఈ రోజు ఒక పక్క ఆగస్టు 9వ తారీఖు మాత్రమే ఆదివాసీ దినోత్సవాన్ని పండుగ చేసుకోమని చెప్పేసి ఒకరోజు మాత్రం చేస్తా ఉన్నారు. తర్వాత ఆదివాసీలకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఆదివాసీలు చేసినటువంటి జరుగుతున్నటువంటి చట్టాన్ని లూటీ చేస్తూ ఉంటే పట్టించుకునే పరిస్థితి లేదు. ఎస్సీ అట్రాసిటీకి సంబంధించినటువంటి కేసుని ఒక పక్క నీరుగారుస్తూ ఉంటే కనీసం అదే అధికారులు మాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఆదివాసీల పేర్లతో టెండర్లు వేసి ఇసుక ర్యాంపులు, అట్లాగే వైన్ షాపులు సంబంధించినటువంటి టెండర్లు ఒక్కరోజు మాత్రం ఆదివాసీలు కనబడుతూ ఉన్నారు తప్ప ఇతర దానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ కోడి మీలు కొట్టాలి వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలన్నా, కరెంట్ అయినా, లైట్ అయినా, అట్లాగే వాళ్ళ జీవనోపాధికి అభివృద్ధి కావాలని చెప్పేసి మాత్రం ఆదివాసులు కనబడట్లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ సమస్య మొత్తం మీద ఉత్తరవాళ్ళు అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలి. అట్లాగే ఈ ఆదివాసీ సమస్యలు ఐటీఏ పరిధికే పరిమితం కాకుండా మండల కేంద్రాల్లో కూడా